హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి లివరు కందనకాయల ఫ్రై. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం 1/2 kg గీజర్స్ని తీసుకున్నాను. ఈ గీజర్స్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది. నీట్గా ఒక్కొక్క పీస్ని వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పీసెస్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఇవన్నీ కూడా ముక్కలకు బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 to 3 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ గీజర్స్ అనేది గట్టిగా ఉంటాయి, ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ని కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే ఊరికనే మాడిపోతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పైనే మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగానే వేస్తే మాడిపోతుంది. అందువల్ల ఈ గీజర్స్ అనేవి ఒక 60% ఉడికిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అంతేకాకుండా ఈ కందనకాయలు అనేది ఉడుకుతున్న కొద్దీ పేలుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అయినా సరే కానీ టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్ పైనే ఉండాలి, అలా అయితే మాడిపోదు. అంతేకాకుండా ఈవెన్గా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిపోయిన పీసెస్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ముందుగానే చెప్పినట్టు లివరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ముందు వేస్తే ఊరికనే మాడిపోతుంది, అంతేకాకుండా ముక్క అనేది విరిగిపోతుంది. అందువల్ల ఈ స్టేజ్లో లివర్ వేసి వెంటనే కలపకుండా మూత పెట్టి మరొక 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా ముక్కలు మగ్గిపోయిన తర్వాత కలబెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg గీజర్స్కి ఈ కలర్ వచ్చిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న పీసెస్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. మీకు ఒకవేళ ఎక్కువ స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కరివేపాకు చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే కందనకాయ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ సపోర్ట్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద వీడియోస్.